పవన్ కళ్యాణ్ లేకుంటే నేను లేను, పవన్ కళ్యాణ్ లేకుంటే ఈ కూటమి విజయం లేదు. నిండు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినటువంటి మాటలివి. నిజంగా టీడీపీ జనసేనకి మధ్య ఉన్నటువంటి మైత్రి ఫెవికాల్ అంత స్ట్రాంగ్గా ఉంటుందా, లేకపోతే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంటుందా? మీ కళ నెరవేరినట్టుగా ఉంది, మీ ఆశయం కొంతమేరకు ఫలించినట్లుగా ఉంది. మీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు హౌ యూ ఫెల్ట్, ఎలా ఫీల్ అయ్యారు? మేము ఊహించింది సీఎం పోస్ట్. కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుని పనిచేసాం. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజకవర్గాల్లో మాకు పెత్తనం సమస్యలు వస్తున్నాయనేటువంటి ప్రాబ్లమ్స్ కూడా జనసేన అధిష్టానానికి ఎక్కువగా వెళ్తున్నట్టుగా ఉన్నాయి. జనసేన అవసరం టీడీపీకి ఎంత ఉందో టీడీపీ అవసరం జనసేనకి అంతే ఉందన్న కాన్సెప్ట్ ప్రస్తుతానికి ఉంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు మాత్రం జనసేన సింగిల్గా కానీ లేకపోతే బీజేపీతో కానీ పోటీలో ఉంటుంది. బికాస్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం దగ్గర ఆగిపోరు, సీఎంగా అవుతారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నుంచి సీఎం అవ్వాలి అంటే కూటమి విడిపోవాలండి. కూటమిలో ఉంటే అవ్వకూడదా? ఎలా అవుతారు? ఈక్వేషన్ చెప్పండి ఒకసారి నాకు. జనసేన అధికార ప్రతినిధి అనేటువంటి ఒక పవర్ లేని పదవి రాయపాటి అరుణ మొహాన కొట్టేసి జనసేన అధిష్టానం చేతులు దులుపుకుంది. బట్ నాకున్నటువంటి గుర్తింపు, నాకున్నటువంటి ప్రయారిటీ పార్టీలు ఇంకెవరికీ లేదు. మీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి మిమ్మల్ని నడి రోడ్డుకి ఈడ్చిన వారు, ఈడ్చాలని ప్రయత్నించిన వాళ్ళు మీ పార్టీలోనే జనసేనలోనే ఉన్నారు. నాకు ఫస్ట్ ఫోన్ కాల్, సపోర్టింగ్ ఫోన్ కాల్ అప్పటి మా వైసీపీ ఎంపీ, ఇప్పటి మా టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నుంచి వచ్చింది ఫస్ట్ కాల్. వైసీపీ ఎంపీగా ఉండి మాగుంట శ్రీనివాసరెడ్డి మాట అన్నారా? అవును, ఫోన్ చేసి మాట్లాడాడు. మీకు ఇంకెవరితోనైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయా అని కూడా మీ ఒంగోలుకు చెందినటువంటి జనసేన నేతలు తీవ్రంగా ప్రయత్నించిన మాట వాస్తవమేనా? ఎవరినైతే వీళ్ళు ఫోన్లు చేసి అడిగారో వాళ్ళే విత్ వాయిస్ రికార్డింగ్తో సహా నాకు పెట్టి మరీ చెప్పారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మీ మీద చాలా దారుణమైనటువంటి దాడి జరిగింది, పిడిగుద్దులు గుద్దారు. ఇది చేసింది మీ జనసేన, మీ ఒంగోలు నేత రియాజ్ అనుచరులే. నాతో సపోర్ట్ చేయొద్దు, ఒంగోలు అడుగు పెడితే ఊరుకొని ఒంగోలు నాది, నా విశ్వరూపం చూస్తారు, మీ అంత తెలుస్తాను. ఇంటి దగ్గర మొగుడు పడాల పంచాయతీలు తీరుస్తారు, సివిల్ సెటిల్మెంట్లో వాటిలో వీటిలో తలదూర్చి పైసలు తీసుకుంటారు అనేటువంటిది ఒక ఆరోపణ. 4 మూడు పిల్లలతో అనుకుంటే మనకేమి ఇస్తారండి? మీరు మరీ దారుణంగా చెప్పడం. జనసేనలో రాయపాటి అరుణకి ప్రాధాన్యత తగ్గిపోయింది, పదవులు వస్తాయో రావో తెలియదు కాబట్టే టీడీపీ మంత్రులని రాయపాటి అరుణ అదే పనిగా కలుస్తున్నారు. టీడీపీ వాళ్ళని ఎందుకు కలుస్తున్నాను అంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ కొన్ని చోట్ల గర్జించారు, నినదించారు. మనల్ని ఎవడరా ఆపేది అన్నారు. నేను ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గను. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ తగ్గారు, క్యాడర్ని కూడా తగ్గమని చెప్పారు. ఇవాళ ఆయన తగ్గాడు కాబట్టే కూటమి విజయం. ఇవాళ ఆయన తగ్గారు కాబట్టే ఇవాళ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు. ఆయన తగ్గారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ. ఆయన తగ్గారు కాబట్టి వాళ్ళ అసెంబ్లీలో ఉన్నటువంటి జనసేన అభ్యర్థుల విజయం. ఆయన తగ్గారు కాబట్టి వాళ్ళ గ్రౌండ్లో వైసీపీ యొక్క పతనం. వీటన్నింటికి కారణం ఆయన తగ్గారు కాబట్టే జరిగింది. జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో, ఓ జన దన దన దన